అందరికీ శుభవందనాలు. దేవుని మహాకృపను బట్టి, ఆయన మహాప్రేమను బట్టి మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభు గత దినములన్నీ కూడా ఆయన హస్తపు నీటిలో కాచి కాపాడిన గొప్ప దేవునికి స్తుతి, స్తోత్రము, ఘనత, మహిమ, ప్రభావం కలుగును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, మీరంతా బాగున్నారని ప్రతిరోజు మానదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈరోజు కూడా ప్రార్థన చేసుకొని దేవుని వాక్యం విందాం. ప్రేమగల తండ్రి, దయగలిగిన యేసయ్య, మీ పరిశుద్ధ నామానికై వందనాలు, స్తోత్రములు తండ్రి. మీ దయచేత, మీ మహా ఉచితమైన కృప చేత ప్రభువా, గడిచిన దినములన్నీ కూడా మీ యొక్క రెక్కల కింద భద్రపరిచి ఈ సమయాన్ని మీరు మాకు అనుగ్రహించిన విధానం కొరకై స్తోత్రం 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 తండ్రి. అయినా మీ సేవకుని కొద్ది సమయం మీ సిల్లు చాటును మరుగుపరిచి మీ మాటలు బయలుపరచండి. ప్రతి ఒక్కరికి వినే చెవులు గ్రహించే మనసు ఉందని, వాక్యం వెల్లడవుతుండగా అనేక మంది జీవితాల్లో నూతనమైన కార్యాలు చేయమని యేసు నామం పేరిట అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, మనమంతా ఈరోజు కూడా దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి నేను దేవుణ్ణి ఎంతగానో మహిమపరుస్తున్నాను. చూడండి, పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుండి యెషయా గ్రంథం 43వ అధ్యాయం మొదటి వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము మొదటి వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. చదవండి. యాకోబు వాడకు యెహోవా ఇశ్రాయేలు వాడు ఇలాగా సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. క్రీస్తునందు ప్రియులారా, ఈ సాయంకాల సమయమందు దేవుని వాక్యాన్ని మనమంతా ధ్యానిస్తున్నైతే చూడండి, ఇక్కడ యెషయా గ్రంథంలో 43వ అధ్యాయంలో మొదటి వచనంలో చాలా మాటలు మనకు కనిపిస్తున్నాయి. మనకి పాత నిబంధన గ్రంథంలో చాలా మంది ప్రవక్తలు కనిపిస్తారు. ఆ ప్రవక్తలలో ఒక విశేషమైన ప్రవక్తగా యెషయా మనకు కనిపిస్తాడు. ఎంతో మంది ప్రవక్తలు ఉండగా ఒక విశేషమైన ప్రవక్తగా ఎందుకు యెషయా కనిపిస్తున్నాడంటే, యెషయా చాలా ప్రార్థనాపరుడు. తన జీవితంలో ఎక్కువ సమయాన్ని ఏకాంత ప్రార్థన చేసినట్లుగా మనం చరిత్రలో చూడగలమండి. అయితే ఈ 43వ అధ్యాయంలో రాయబడిన ఆ ఆఖరి వచనాల్లో ఉన్న మాట ఏంటంటే, నేను నిన్ను విమోచించి ఉన్నాను. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన బిడ్డలను ఏం చేస్తాడంటే, ఈ లోకము నుంచి, పాపము నుంచి, శాపము నుంచి, శ్రమల నుంచి, కష్టాల నుంచి, నిందల నుంచి, అవమానముల నుంచి, ప్రతి విషయము నుంచి ఆయన ఏం చేస్తాడంటే విమోచిస్తాడు. ఎందుకంటే ఆయన విమోచించుటకు శక్తి కలిగిన దేవుడు మాట. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన విమోచిస్తమే కాకుండా ఇక్కడ ఏమంటున్నాడంటే, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. నిజమే, సంవత్సరానికి 365 రోజులైతే పరిశుద్ధ గ్రంథం బైబిల్లో 366 సార్లు ఒక మాట రాయబడి ఉంది. అంటే సంవత్సరానికి మించి ఒక రోజు ఎక్స్ట్రా. ఎందుకు ఈ మాట రాయబడి ఉంది ఏంటి ఆ మాట చూస్తే, భయపడకము, నేను నీకు తోడై ఉంటాను. ఎందుకు దేవుడు ఇన్నిసార్లు ఈ మాట ఆది కాండములో మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు తరచుగా ఈ మాట చెప్తూనే ఉన్నాడంటే, మానవుడు ఎంత బలవంతుడైనా, ఎంత తెలివి కలిగిన వాడైనా, ఎంత శక్తి సామర్థ్యత కలిగిన వాడైనా, ఏదో ఒక విషయంలో భయం అనేది మానవ జీవితాన్ని పట్టి పీడిస్తుందండి. కొంతమందికి ఎక్కువ ఉంటే భయం, దొంగలు వస్తారేమో అని. కొంతమందికి ఈ ప్రతి విషయంలో కూడా ఏదో ఒక భయం చేత మనుషులు ఎంతో అలవడిస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం మన దేశ పరిస్థితి, మన పరిస్థితి ఎలాంటి పరిస్థితుల్లో ఉందంటే, భయం, ఏం జరుగుతుందో, లేక ఈ కరోనా వైరస్ ఎంతవరకు తీసుకొని వెళ్తుందో. ఇప్పటికే 2 సార్లు లాక్డౌన్ మార్చారు.
ఇక చెప్పిన టైంకి మే 3వ తారీఖు కన్నా ఓపెన్ చేస్తారా, లేకపోతే ఏం చేస్తారు? రకరకాల భయాలు. ప్రతి వ్యక్తి కూడా భయంతోనే బతికే పరిస్థితులు వచ్చేసింది. మానవుడు బయటికి వెళ్ళడానికి లేకుండా ఉన్న ఇంట్లోనే ఎక్కడికక్కడ ఉండిపోవలసిన పరిస్థితులు కలుగుతున్నాయి. భయం. ఏం జరుగుతుందో, ఎలా జరుగుతుందో, ఏ వార్త వినాలో, ఏ వార్త వినపడతో, రకరకాల భయాలండి మనుషులు. క్రీస్తు ప్రియులారా, ఆయన అంటాడు, భయపడకము, దేవునికి మహిమ కలుగును గాక. లోకమంతా భయపెడతంటే, లోకంలో ఉన్న పరిస్థితులు భయపెడతంటే, ఆరోగ్యం భయపెడతంటే, ఆరోగ్య పరిస్థితులు భయపెడతంటే, మనకున్న ఆర్థిక వ్యవస్థ భయపడతంటే, కానీ దేవుడు అంటున్నాడు భయపడక. అంటే ఈ ప్రపంచం చెప్పలేంది యేసుక్రీస్తు చెప్పగలిగిన వాడు. ఈ ప్రపంచం చేయలేంది యేసుక్రీస్తు చేయగలిగిన వాడు. ఈ లోకమంతా ఒక పక్షాన్ని ఉంటే యేసుక్రీస్తు మరొక పక్షాన్ని అంటున్నాడు భయపడక. ఎందుకంటే భయాన్ని తొలగించగలిగిన వాడు, భయాన్ని దూరపరచగలిగిన వాడు. ఏ విషయం నేను భయపడుతుందో, ఏ విషయం చేత నువ్వు భయపడి కుంగి కుషించిపోతున్నావో, ఆ భయం నుంచి, ఆ భయమనే ఆ కపండ హస్తాల నుంచి విడిపించగలిగిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు. చాలా మందిలో ఈరోజు ఉన్న ఒక చిన్న విషయానికి కూడా భయమే. అదేంటంటే రేపటి పరిస్థితి ఏంటి, లేక రేపు ఈ పిల్లలకి ఏం సిద్ధపరచాలి గమనించాలి. ఈరోజు అనేక రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు ఇస్తున్న స్టేట్మెంట్ ఏంటంటే, మేము 2 రోజులకు ఒకసారి ఫోన్ చేస్తున్నామండి. ఈ కరోనా వైరస్ ని బట్టి చచ్చిపోవటం కాదు వస్తే మాకు మేమే చచ్చిపోదాం అనుకుంటున్నాం. జైపూర్, మహారాష్ట్ర, రాజస్థాన్ ఇలాంటి ప్రాంతాల్లో ఉన్న ప్రజలు 100 మంది యవనస్తులు కూడా చెప్తున్నారు, ఆకలితో అలవడిస్తున్నాం, ఎవరైనా దయచేసి అంత అన్నం పంపిస్తే తింటున్నామని ఏడ్చుకుంటూ చెప్తున్నారు. భయం. ఎలా బతకాలి? బయటికి వెళ్ళడానికి లేదు, ఏం చేయడానికి లేదు. చేతిలో ఉన్న డబ్బులన్నీ అయిపోయినాయి, షాపులన్నీ మూసేశారు. ఎలా బ్రతకాలి? ఒక పక్కన ఉన్న ఆరోగ్య పరిస్థితిని బట్టి భయపడుతుంటే, ఒక పక్కన ఈ కరోనా వైరస్ ని బట్టి భయపడి కుంగిపోతుంటే, మరొక పక్కన ఆర్థిక వ్యవస్థ మానవుడిని ఎంతో కుంగదీస్తుంది. నువ్వు దేవుని మాట వింటే, దేవుని వాక్యపు వెలుగులో నువ్వు నడవగలిగితే, నీకు మొట్టమొదటిగా జరిగే కార్యం ఏంటంటే, నిన్ను ఆయన ఈ ప్రపంచంలో జరుగుతున్న ప్రతి సమస్య నుంచి విడిపించి నిన్ను విమోచించును కాక. ఆమేన్. ఆయన విమోచించే నాయకుడు. రెండవది, భయపడక నేను నిన్ను పేరు పెట్టి పిలిచాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుడు భయపడొద్దని చెప్తున్నాడు. రెండవది, నిన్ను ఆయన పేరు పెట్టి పిలిచాడు. ఈరోజు నీవైనా నేనైనా ఇంత ఇలా ఉన్నామంటే కేవలం యేసయ్య పేరు పెట్టి పిలిచాడు కనుక. తల్లి గర్భములో పిండముగా ఉత్పత్తి కాకమునిపే నిన్ను నన్ను ఆయన నియమించుకున్నాడు కనుక నీవు భయపడవద్దు, నిన్ను పేరు పెట్టి పిలిచాను. చివరికి దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, నీవు నా సొత్తు, నీవు నా సొత్తు. ఏదో తాత్కాలికంగా ఒక వాడుకునే ఒక మొబైల్ ఫోన్ లాగా, ఒక వాడుకునే ఒక వస్తువు పరికరం లాగా కొన్ని రోజులు వాడుకొని కొన్ని రోజులు పోయిన తర్వాత దాని మీద ఇష్టం తగ్గిపోతే, దానిలో ఉన్న శక్తి తగ్గిపోతే, క్వాలిటీ తగ్గిపోతే తీసి పడేసినట్టు కాకుండా ఆయన అంటున్నాడు, నీవు నా సొత్తు. నేను చాలా కాలం క్రితం ఒక సువార్త సభకి వాక్య పరిచయం చేయడానికి వెళ్ళాను. ఆ మీటింగ్కి చాలా మంది ప్రజలు వచ్చారు. సహజంగా ఎక్కువ శాతం మీటింగ్స్ లో కానీ ప్రార్థన మందిరాల్లో కానీ ముందుగా కూర్చొని వాక్యం వినడానికి చాలా మంది ఇష్టపడతారు. ఏదో కొంతమంది అక్కడక్కడ ఉంటారు అనుకోండి, ముందొచ్చి కూర్చున్నా ఖాళీగా ఉన్నప్పుడు వెనకాల కూర్చునేవాడు కొంతమంది ఉంటారు. భయంకరమైన బ్యాచ్ మాట చెప్పాలంటే, ఆ ముందు కూర్చున్న విధానం లేక ముందుగా కూర్చొని వాక్యం వినే విధానం చాలా వేరుగా ఉంటుంది.
ఒక ముసలావిడి ఒక కుడి చేత్తో బైబిల్ పట్టుకుంది, ఎడం చేత్తో చెప్పులు పట్టుకుంది. కుడి చేత్తో బైబిల్ పట్టుకుంటే బాగానే ఉంది. ఎడం చేత్తో పట్టుకున్న చెప్పులు, ఎడంకాలు చెప్పు ఒకటి, కుడికాలు చెప్పు ఒకటి. అసలు ఎంత జాగ్రత్తగా పట్టుకుందంటే ఆవిడ బైబిల్ ఎంత గట్టిగా పట్టుకుందో, ఆ ఎడంకాలు ఒక రకం, కుడికాలు ఒక రకం, 2 రకాల చెప్పులు అంత గట్టిగా పట్టుకుంది. ఈలోపు ఎవరు అడిగారు ఆ మామగారిని, ఎందుకమ్మా ఆ చెప్పులు అక్కడ పడేయచ్చు కదా, ముందుగడ్డ పట్టుకొచ్చుకోవటం ఎందుకని. ఆ మామగారు అంది, ఇవి నావే అంది. అప్పుడు నాకు అనిపించింది, నావి అని పేరు పెట్టుకున్న ఎడంకాలు ఒక రకం చెప్పు, కుడికాలు ఒక రకం చెప్పినే అంత జాగ్రత్తగా పట్టుకొని కాపాడుతుంటే, మరి నిన్ను నన్ను దేవుడు ఏమంటున్నాడు, నీవు నా సొత్తు అంటున్నాడు. ఆయన ఎలా కాపాడగలంటే, నీవు ఎక్కడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా నిన్ను కాపాడువాడు కొనుకడు, నిద్రపోడు. నీవు ఆయన సొత్తు. నీవు ఆయన సొత్తుగా ఉండాలంటే, ఆయన నిన్ను కాపాడాలంటే, నిన్ను నీ కుటుంబాన్ని పట్టి పీడిస్తున్న ఆ భయాన్ని నుంచి, ఆందోళన నుంచి ఆయన విడిపించాలంటే నీవు ఆయన చేతిలోకి రావాలి. ఆయన చేతిలోకి నువ్వు రాగలిగితే, ఆయన మాట నువ్వు వినగలిగితే, నేనేం చేస్తాడంటే లోకం నుంచి, ప్రతి సమస్య నుంచి విమోచించి నీలో ఉన్న భయాన్ని తీసివేసి నిన్ను ఏం చేస్తాడంటే ఆయన సొత్తుగా చేసుకుంటాడు. ఇక నువ్వు ఆయన సొత్తుగా మార్చబడినప్పుడు నీకేం జరుగుతుందో 2వ వచనం చదవండి. ఎక్కడే ఉంది 2వ వచనం, యెషయా గ్రంథం 43:2. నీవు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడయ్యుందును, నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద. చూసారండి, నీవు దేవుని సొత్తుగా మార్చబడితే, జలములలో పడి నువ్వు దాటి వెళ్ళినప్పుడు ఆ దేవుడే నీకు ఎలా ఉంటాడంటే తోడుగా ఉంటాడండి. నదులలో ప్రవహించిన, నదులలో పడి నువ్వు నడిచే వెళ్ళినా, జలములలో పడి నువ్వు నడిచే వెళ్ళినా అవి నిన్ను ఏమి చేయలేవు అని బైబిల్ చెప్తుంది. దేవుడు ఎప్పుడు తోడుగా ఉండి కాపాడుతాడు? నీవు ముందు ఆయన సొత్తుగా మారాలి. చాలా మంది దేవుని వాక్యాన్ని విన్నా, దేవుని తెలుసుకున్నా సాతానికే సొత్తుగా బతుకుతూ ఉంటారు. అంటే సాతానికి సొత్తుగా బతుకుతాం అంటే ఏంటో అనుకుంటారు కదా. దుష్టుడు ఏ మార్గాన్ని నడిపిస్తే ఆ మార్గాన్ని నడిచేవాళ్ళు ఇంకా లేకపోలేదండి. దేవుడు ఏది చేయొద్దన్నాడో అది చేయకోకుండా మానేవాళ్ళు లేకుండా పోలేదు. దేవునికి విరుద్ధమైన పనులు, దేవునికి ఇష్టము లేని పనులు చేసేవాళ్ళు ఎందరో. వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా ఆత్మ సంబంధమైన జీవితాన్ని కట్టుకునే వాళ్ళు చాలా తక్కువ మంది అండి. వాక్యం విన్నప్పటికీ కూడా దేవుని భయం అనేది లేకుండా, మనసుకి నచ్చినట్లుగా, హృదయము కోరుకున్నట్లుగా, ఇష్టానుసారంగా జీవించి ఇష్టానుసారంగా బ్రతికే వాళ్ళు మనకి బైబిల్లో కనిపిస్తున్నారు. మన కళ్ళ ముందు ఎందరో కనిపిస్తున్నారండి. నీవు సాతానికి సొత్తుగా కాకుండా, సాతాను నడిపించినట్లుగా నీవు నడుస్తూ కాకుండా, నీవు ఎలా ఉండాలంటే దేవుని సొత్తుగా నువ్వు మార్చబడాలి. నీవు దేవుని సొత్తుగా ఎప్పుడైతే మార్చబడతావో నిన్నప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, నువ్వు జలములలో పడి నడిచినా, అగ్నిలో పడి నడిచినా ఆయన నీకు తోడై ఉండి నిన్ను కాపాడును గాక. ప్రైజ్ లార్డ్. నేను మరోసారి చెబుతున్నాను, నువ్వు నిజంగా క్రీస్తు రక్తములో కడగబడిన వ్యక్తివైతే ఈ కరోనా వైరస్ కి నువ్వు భయపడాల్సిన పని లేదు. నువ్వు భయపడాల్సిన పని లేదు. కానీ భయపడవద్దు. కానీ నీ కొరకే కాకుండా నీ దేశం కొరకు నువ్వు ప్రార్థన చేయాల్సిన వ్యక్తివై ఉన్నావు.
నీ దేశం కొరకు నువ్వు ప్రార్థించినప్పుడు నీ దేశాన్ని నిన్ను పట్టి పీడిస్తున్న ఈ యొక్క సమస్యని దేవుడు ఒక్కడే పరిష్కరించగలిగిన వాడు. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మార్గంలో నువ్వు నడిచినప్పుడు, దేవుని మాట విన్నప్పుడు, దేవుని సన్నిధిలో భారము కలిగి నువ్వు ప్రార్థించినప్పుడు నిన్ను నీ దేశాన్ని పట్టి పీడిస్తున్నా అది ఎట్టి సమస్య అయినా దేవుడు తీసేస్తాడు. మనకి బైబిల్లో చాలా మంది జీవితాల చరిత్రలు చూడగలం. రాజులు సైతం కూడా గజగజలాడించిన వాడే. రాజశాసనాలు ఆయన తిరిగి రాయించిన వాడు. మరణమా నీ ముళ్ళెక్కడా, మరణమా నీ విజయం ఎక్కడని అడిగిన ఒక శక్తి కలిగిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే యేసుక్రీస్తు ఒక్కడే. ఆయన మాట వింటే, ఆయన చేతిలోకి రాగలిగితే నిన్ను ఆయన ఏం చేస్తాడో తెలుసా? ఆయన సొత్తుగా చేసుకుంటాడు. ఆయన సొత్తుగా. లోకం పరిస్థితి ఎలా ఉందో చదవండి. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15వ వాక్యం చదవండి. యెషయా గ్రంథం 49, 15, 16. స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. చదవండి. చూడుము నా అరిచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇదే యెషయా గ్రంథం 49, 15, 16 వచనాల్లో చూశారు కదండి మాటలు. స్త్రీ తన గర్భమును పుట్టిన చంటి బిడ్డనైనా మర్చిపోతేమంటారు. ఉన్నారా? అలాంటి తల్లులు ఉన్నారా? ఉన్నారండి. ఇప్పటికీ అనేక స్థలాల్లో అలాంటి తల్లులు ఉన్నారు. బిడ్డని ప్రేమించేవారు కాకుండా, బిడ్డని కరుణించే మనసు లేకుండా ఇష్టానుసారంగా ప్రవర్తించేవాళ్ళు, లేక బిడ్డల్ని పట్టించుకోకుండా జీవించేవాళ్ళు ఎందరో ఉన్నారు. గమనించాలి. చాలా సంవత్సరాల క్రితం మేము నడిపిస్తున్న ఈ సహవాసంలోకి ఒక తల్లి గారు ప్రార్థనకు వచ్చారండి. ఆవిడకి అప్పటికే వివాహమై 22 సంవత్సరాలు అవుతుంది. 22, 25 అవుతుంది. కరెక్ట్గా నేను చెప్పలేను, కానీ 22 పైన తక్కువ మాత్రం కాదు. ఆవిడ కొత్తగా వచ్చిన ఆవిడని, అమ్మ మీ సమస్య ఏంటి చెప్పండి, ప్రార్థన చేస్తానని అడిగాను. ఆ తల్లి గారు అన్నారు, అయ్యా నాకు వివాహమై 7 ఏళ్ళు అవుతుంది, సంతానం లేదండి అని చెప్పింది. సంఘంలో అందరూ ప్రార్థన చేస్తున్నాం. ప్రభు మీ ఎందుకు వచ్చిన వారిని నువ్వు దోసేసే దేవుడు కాదు కదా, మరి సంతానం లేక ఈ తల్లిగారు మీ మందిరానికి వచ్చింది, ఈ తల్లిగారికి ఒక బిడ్డనివ్వండి ప్రభు అని ప్రార్థన చేస్తున్నాం. అలా ఆవిడ ప్రార్థనకు వస్తూనే ఉంది, ప్రార్థన చేస్తూనే ఉన్నాం. నెల రోజులు పూర్తయ్యే లోపు ఒకరోజు తెల్లవారుజామున ఒక చిన్న బిడ్డని, పసిగందుని ఎత్తుకొని తెల్లవారు అట్లా చేసి దగ్గరికి వచ్చారంట భార్య భర్త. ఏంటండి అని అడిగితే, వాళ్ళ ఇంటి పక్కనే ఒక తుమ్మ చెట్టు, మొండ చెట్టు ఉంటుంది. ఆ రాత్రి వేళ ఎవరో తెలియదు కానీ చిన్న వయసులో కామకోద మదమంచములతో జీవిస్తూ తల్లి మాట తండ్రి మాట లెక్క లేకుండా ఇష్టానుసారంగా ప్రవర్తించి పాపం చేసి గర్భం ధరించి ఆ గర్భాన్ని తీర్చుకోవడానికి సమయం దాటిపోయింది కనుక డెలివరీ అయిన తర్వాత ఆ బిడ్డ తీసుకొచ్చి గొడ్డులో చుట్టి ఆ మొండ చెట్టులో పెట్టేసి వెళ్ళిపోయారు. ఆ పేద కుటుంబం రాత్రి వెళ్ళేది అవసరం ఉండి లేచారు. దాని చుట్టూ కుక్కలు పందులు అరుస్తున్నాయండి. ఆ మొండ చెట్టు చుట్టూ ఈ టైంలో కుక్కలు పందులు అరుస్తున్నాయి, అవి కాకుండా అక్కడే అరుస్తున్నాయని చెప్పి టార్చ్ పెట్టేసుకొని చూస్తే ఒక చిన్న బిడ్డ గుడ్డలతో చుట్టి ఆ మొండ చెట్టు మధ్యన పెట్టి ఉంటే
ఆ బిడ్డను తినేస్తాకి కుక్కలు పందులు వరుస్తున్నాయి. ఎంతైనా పిల్లలు లేనివాడు కదా పాపడు. ఏం చేసిందంటే వెంటనే ఆ చెట్టులోంచి చాలా జాగ్రత్తగా తీస్తే ఆ ముళ్ళు కూడా ఆ చిన్న బిడ్డ గుచ్చుకుపోయింది. ఈ జరిగిందంతా ఆ ఇద్దరు భార్య భర్తలు చెప్పారు. అప్పుడు ఆ పాపను ఎత్తుకొని ప్రార్థన చేసి నేను పేరు పెట్టాను. ఆ పాప పెరిగి పెద్దగా వివాహం చేసుకుని ఈరోజు ఇద్దరు బిడ్డలకి తల్లి అయిందండి. చూసారా, ఆ చిన్న పిల్లని కనీసం ఎవరికన్నా ఇస్తే పెంచుకుంటారు. కానీ ఆ ఉద్దేశం ఏంటంటే ఎవరికన్నా ఇస్తే ఆవిడ చేసిన పాపం తెలిసిపోతుందా. స్త్రీ తన గర్భమున పుట్టిన చంటి బిడ్డనైనా వారైనా కరుణించుకోకుండా ఉంటారేమో. నేను నిన్ను మరవను. ఇంకా అంటున్నాడు దేవుడు అక్కడ, చూడుమో నా అరిచేతులు పైనే నిన్ను నేను చెప్పుకున్నాను. కొంతమంది పర్సనేటింగ్ చేస్తారు. స్త్రీల్లో ఉంటారు, పురుషుల్లో కూడా ఉంటారు. సహజంగా చదువుకునే వయసున్న పిల్లలేమో అమ్మ నాన్న ఫోటో పెట్టుకుంటారు దాంట్లో, ఆ పర్సన్ ఒక పాకెట్లో. వివాహమైన కొత్తలో భర్త ఫోటో భార్య, భార్య ఫోటో భర్త పెట్టుకుంటారు. కాస్త నడు వయసుకు వచ్చిన వాళ్ళు పిల్లల ఫోటో పెట్టుకుంటారు. అమ్మా నాన్న ఫోటో పెట్టుకున్నా, భర్త ఫోటో పెట్టుకున్నా, భార్య ఫోటో పెట్టుకున్నా, పిల్లల ఫోటో పెట్టుకున్నా అది తీసి చూస్తాకనే టైం పడదేమో. లేక ఆ ఫోటో పెట్టుకొని మా అమ్మ అంటే ఇష్టం, మా నాన్న అంటే ఇష్టం, నా భర్త అంటే ఇష్టం, నా భార్య అంటే ఇష్టం అని చెప్పుకొని తిరిగే వాళ్ళు కూడా కొన్నిసార్లు ఎలా మారిపోతారో వాళ్ళకే తెలియదు. దీన్ని ప్రకటిస్తున్న యేసయ్య అంటున్నాడు, చూడుము నా అరిచేతుల పైనే నిన్ను చెప్పుకున్నాను. నిన్ను నన్ను దినమంతా కూడా దేవుడు చూస్తూనే ఉన్నాడు. ఎక్కడో గుర్తు తెలియని చోట నిన్ను నన్ను పెట్టలా. ఆయన అరిచేతుల పైన నిన్ను చెప్పుకున్నాడు, నన్ను చెప్పుకున్నాడు. ఆయన అరిచేతుల పైన చెప్పుకుంటూనే కాకుండా ఆయన అరిచేతులతో నిన్ను నన్ను ఎత్తుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు దేవుని బిడ్డ, మీకు గుర్తుందా? యేసు ప్రభు ఒక ఉపమానం చెప్పారండి. ఒక వ్యక్తి కంట 100 గొర్రెలు 100 గొర్రెలు ఉన్నాయంట. 99 గొర్రెలు తిరిగి ఇంటికి వచ్చేసినాయి. ఒక గొర్రె దారి తప్పి తిరుగుతుంది. మరి ఏం జరిగిందని చూస్తే ఆ దారి తప్పిన గొర్రెనండి ఆ కాపరి అనబడిన యేసుక్రీస్తు ప్రభు దొరికేంత వరకు వెతికి, దొరికిన తర్వాత నీవు మంద నుంచి బయటకు వెళ్ళిపోయావని చెప్పి గద్దించక పట్టక దాన్ని తన భుజాల మీద ఎక్కించుకొని మీరు నాతో కూడా సంతోషించండి, ఈ తప్పిపోయిన నా గొర్రె తిరిగి నాకు దొరికింది అంటున్నాడు. యేసయ్య అన్ని విషయాల్లో కూడా ఆయన ఒక ప్రేమ కలిగిన దేవుడండి. అగాధ సముద్రపు జలములైన ఆయన ప్రేమను ఆత్మచారవని లేఖనాలు ఘోషించి సెలవిస్తున్నాడు. మరి అంత ప్రేమించే దేవుడు, నా సొత్తుగా నిన్ను చేసుకుంటానని చెప్తున్న దేవుడు, భయపడవద్దు అని చెప్తున్న దేవుడు, తల్లైనా మర్చిపోతేమో నేను నిన్ను మరవను, చూడము నా అరిచేతుల పైనే చెప్పుకుంటాను అని చెప్పిన దేవుడు ఉండగా ఎందుకు నీ జీవితంలో అన్ని సమస్యలతో కుంగిపోతావు? నా బ్రతికింతే అని పలుసార్లు పలుమార్లు నీ జీవితంలో ఎందుకు విసిగి ఎగసారిపోతున్నావు? విశ్వాసానికి కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసుక్రీస్తు ప్రభు అనుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నీవు ఆయన మాట వింటే, ఆయన చేతిలోకి రాగలిగితే నిన్ను ఒక కొత్త పాత్రగా, ఆయన వాడుకునే పాత్రగా, అనేకులు నీ గురించి చెప్పుకునే ఒక పాత్రగా నిన్ను చేయడానికి ఆయన ఇష్టపడతాడు.
పడుతున్నాడు. ఎలా ఉన్నావు నీవు? కన్నీళ్ళే అన్నపానాలుగా మార్చబడి, కన్నీళ్ల మధ్యన, అవమానముల మధ్యన, ఆవేదనల మధ్యన, ఆక్రందన మధ్యన, భయం, ఆందోళనతో, పిరికితనంతో ఏం జరుగుతుందో అని కుంగిపోతున్న వ్యక్తిగా ఉన్నావా? లేక ధైర్యముగా? నేను ఒక విషయం చెప్తాను, వినండి. అదేంటంటే, ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు నుంచి పాలు తేనెలు ప్రవహించే దేశానికి దైవజనుడు మోషే తీసుకొని వస్తున్నాడు. వాళ్ళని మోషే తీసుకొని వస్తుండగా ఫరో చక్రవర్తి పంపినట్టే పంపాడండి. ఎందుకల సైన్యాన్ని తీసుకొని రథాలు వేసుకొని వాళ్ళందరినీ హతం చేయాలని పగబట్టి వెనకాల వస్తున్నాడు. వీళ్ళు చూస్తాక లక్షల మందే ఉన్నారు. వాళ్ళు చాలా మంది సైన్య సమూహంతో వెనకాల వస్తున్నారు. మరి ఏం జరిగింది మొట్టమొదటికంటే, వాళ్ళకి ఎర్ర సముద్రము అడ్డంగా వచ్చింది. అందరూ భయపడిపోతున్నారు. కొంతమంది డైరెక్ట్గా అంటున్నారు, మోషే బాబు, ఐగుప్తులో సమాధులకు స్థలం లేనట్టు ఈ అరణ్యంలో తీసుకొచ్చి మమ్మల్ని చంపేస్తానికి వస్తున్నావా అన్నారు. మీకు తెలుసు కదండి, ఏదన్నా మేలు జరిగినా విశ్వాసులు పట్టుకోలేవు, ఏదైనా చిన్న శ్రమ వచ్చినా విశ్వాసులు పట్టుకోలేవు. శ్రమ వస్తేనేమో ఇంకా దేవుడు ఎక్కడున్నాడన్నా, చేసిన ప్రార్థన ఏమైపోతుందన్నా అంటారు విశ్వాసం. మేలు జరిగితే ఎంతో సంతోషిస్తారు. మేలు జరిగినప్పుడు, మేలు పొందుకున్నప్పుడు సంతోషిస్తమే కాకుండా, శ్రమ వచ్చినప్పుడు కూడా మనం దేవుడిలో నిలబడితే మన జీవితాన్ని దేవుడు ఉన్నతమైన స్థితికి నడిపించుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మోషే మాత్రం ధైర్యంగా ఉన్నాడండి. ఏం భయపట్ల. సైన్యానికి, శత్రువులకి భయపట్ల, ఎర్ర సముద్రానికి భయపట్ల. ఇక మన ప్రాంతీయ భాష పడి చెప్పాలంటే, ముందు చూస్తే కొరియా, చూస్తే దురియా. మరి మోషే ఎందుకు భయపట్ల? మోషేకి ఒక విషయం తెలుసు. అదేంటంటే, ఇక్కడ వరకు నడిపించిన దేవుడు ఇక ముందు నడిపించడా? ఇంతవరకు ఆదుకున్న దేవుడు ఇక ముందు ఆదుకోడా? ఇప్పుడు వరకు కాపాడిన దేవుడు మధ్యలో విడిచిపెట్టి వెళ్ళిపోయేవాడు కాడు. మోషే విశ్వాసం. మరి ఏం జరిగిందంటే, మోషే ప్రార్థన చేశాడు. క్రైస్తవులకి ప్రతిదీ పరిష్కారం ప్రార్థనే. ప్రార్థన చేస్తే డైరెక్ట్గా దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు. మోషే, మీరు ఊరకే నిలిచి చూడండి అని చెప్పాడు. ఓ పక్కనేమో శత్రువులు తరుపుకు వస్తున్నారు, మరో పక్కనేమో ఎర్ర సముద్రం ఉంది. వెనక్కి వెళ్ళడానికి లేదు, ముందుకు వెళ్ళడానికి లేదు. వెనక వాళ్ళు వచ్చినా చచ్చిపోతారు, లేక చంపేస్తారు. వీళ్ళు తెగించి ముందుకెళ్ళినా ఎర్ర సముద్రంలో కలిసిపోతారు. కానీ దేవుడు అంటున్నాడు, మీరు ఊరికే నిలిచి చూడండి. సైలెంట్, ఏం మాట్లాడద్దు. ఏం జరిగింది తెలుసండి, వాళ్ళు దేవుడి మాట విన్నారు కనుక ప్రపంచంలో, చరిత్రలో ఇప్పుడు కూడా చెప్పుకోదగినట్లుగా అక్కడ ఒక కార్యాన్ని దేవుడు చేశాడు. ఏంటి ఆ కార్యం అంటే, ఎర్ర సముద్రాన్ని దేవుడు రెండు పాయలుగా చేశాడు. ఆ నీళ్లను దేవుడు ఆ పక్క ఈ పక్క గోడల వలె నిలిపాడు. ఆరిన నేలపైన ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించాడు. దేవుడికి మహిమ కలుగును గాక. చూశారండి, వాడు నిజంగా భయపడితే అట్టి కార్యం చూసేవాడు కాదు. వాడు నిజంగా భయపడితే ఎర్ర సముద్రాన్ని దాటేవాడు కాదు. వాడు నిజంగా భయపడితే వాళ్ళ పరిస్థితి అలా ఉండేది కాదు. మనం సమస్యకి భయపడకూడదు, పరిస్థితికి భయపడకూడదు.
ఏ సమయమైనా ఏ సందర్భమైనా మనం భయపడాల్సింది సమస్యలకి కష్టాలు కాదు, కానీ మనల్ని నడిపిస్తున్న దేవుడికి భయపడాలి. ఆమేన్. మనల్ని కాపాడుతున్న దేవుడికి, మనల్ని నడిపిస్తున్న దేవుడికి, మన పక్షాన ఉన్న దేవుడికి, మనతో ఉన్న దేవుడికి, మన కొరకు ప్రాణం పెట్టిన యేసయ్యకి నువ్వు ఎప్పుడు భయపడతావో అప్పుడు నీ జీవితాన్ని నిజంగా క్షణం అనుక్షణం కంటికి రెప్పలా కాపాడి ఆయన అరిచేతుల పైన నిన్ను చెప్పుకున్నాడు కనుక నిన్ను నిత్యము కాపాడును కాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దీని సమయంలో మూడో మాట, ఇంకొక మాట చదివించి ముగిస్తానండి. యెషయా గ్రంథమే 49:2 చదవండి. 49:2 చదవండి. నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు. తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎక్కడ దాస్తాడంట? తన చేతి నీడలో. నిన్ను ఎక్కడ దాయాలో, ఎక్కడ ఉంచాలో, ఎక్కడ ఉంచితే నువ్వు భద్రంగా ఉంటావు. దేశమంతా కరువు కాటకాలతో అల్లాడిపోతుంటే శారీపతి ఇంట్లో నిత్యము రొట్టెలు వేస్తూనే ఉన్నారు. దేశం ఇంత భయంకరమైన పరిస్థితుల్లోకి దిగజారిపోతే మేము దేవుని బిడ్డలుగా, దేవుని ప్రజలుగా ఉన్నాం, మేము పస్తులతో ఉన్నామని ఒక్కరు చూపించండి. ఆయన బిడ్డలను ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ప్రైజ్ లార్డ్. తన చేతి నీడలో నిన్ను దాయడానికి ఇష్టపడుతున్నాడు. చేతి నీడలో. చూసారా? ఒకటి, నిన్ను విమోచించాను, భయపడవద్దు, నిన్ను పేరు పెట్టి పిలిచాను, నీవు నా సొత్తు అన్నాడు. 2, స్త్రీ తన గర్భమున పుట్టిన చంటి బిడ్డనైనా వారైనా మర్చిపోతారేమో, నేను నిన్ను మరవను, చూడుము నా అరిచేతుల పైనే నిన్ను చెప్పుకున్నాను అంటున్నాడు. 3, తన చేతి నీడలో నేను నిన్ను దాస్తాను. తన చేతి నీడలో ఆయన బాహు చాపగా, ఆయన హస్తము చాపగా, ఎక్కడ ఉన్నా కూడా ఆయన హస్తం నేను ముట్టుకోగలిగింది. ఆయన అనంత జ్ఞాని. ఒకే సమయంలో ఇక్కడ, అక్కడ, ఎక్కడైనా ఉండగలిగిన వాడు, చేసే ప్రార్థన వినగలిగిన వాడు, కష్టములో ఉన్న వారిని విడిపించగలిగిన వాడు, రోగుల్ని స్వస్థపరచగలిగిన వాడు, పాపిని క్షమించగలిగిన వాడు, పరిస్థితులు మార్చగలిగిన వాడు ఆయనే చాటే. ఆయనకి అసాధ్యమైన కార్యము లేదని లేఖనములో సెలవిస్తున్నాయి. నా ప్రేమైన సహోదరులారా, నా చేతులు జోడించి నేను పనులు చేస్తున్నాను, ఒక సేవకుడిగానే కాకుండా ఒక బ్రదర్గా. నువ్వు ఇంతకాలం ఏ నీడలో ఉన్నావో, ఎక్కడ ఉన్నావో, ఏ స్థలంలో ఉన్నావో, ఎక్కడ ఉండిపోయావో నాకు తెలియదు, కానీ నువ్వు యేసయ్య నీడకు వస్తే, యేసయ్య నీడను నీవు ఆశ్రయించగలిగితే నిన్ను ఆయన ఏం చేస్తాడంటే, నిన్ను కాపాడువాడు కొనకడు, నిద్రపోడు. లోకపు నీడ ఎలాంటిదంటే, కొంత సమయం ఆ నీడ ఉంటుంది, కొంత సమయం దాటిపోయిన తర్వాత ఆ నీడ మరో పక్కకి వెళ్ళిపోతుంది. సూర్యుడు ఎలాగ గుండ్రంగా భూమి చుట్టూ తిరుగుతున్నాడో, చంద్రుడు ఎలాగా భూమి చుట్టూ గుండ్రంగా తిరుగుతున్నాడో, ఈ ఎండ కూడా ఒక పక్కన ఉండి ఒక పక్క లేనప్పుడు, నేడు కూడా ఒక పక్కనే ఉండి మరొక పక్కన ఉండదు. కానీ నా దేవుడు అలాంటి వాడు కాదు. ఆయన చేతి నీడలో నిన్ను దాయడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన చేతి నీడలో ఎప్పుడు దాస్తాడంటే, ఆయన అరిచేతుల పైన నిన్ను ఎప్పుడు చెప్పుకుంటాడంటే, నిన్ను ఆయన సొత్తుగా ఎప్పుడు మార్చుకుంటాడంటే, ఈ లోకపు నీడలో నుంచి నీవు బయటకు వచ్చినావు.
మీకు గుర్తుందా? ప్రకటన గ్రంథంలో యేసు ప్రభు మాట చెప్పారు, హృదయం అనే తలుపు దగ్గర ఆయన తలుపు తట్టుచున్నాడు, ఆయన స్వరాన్ని విని తలుపు తీస్తే ఆయన లోపలికి వస్తాడు, నాతో వారితో నేను కలిసి భోజనం చేస్తామని యేసు ప్రభు చెబుతున్నాడు. నీ హృదయం కఠినమైపోయిందేమో, దేశం ఇలా అల్లకొల్లాలంగా ఉంటే, ప్రపంచమంతా అతలోకతలంగా ఉంటే, నిజంగా నీ హృదయం కఠినమైపోయింది కనుకే కనీసం నీ దేశం వరకు కన్నీరు విడిచి ప్రార్థన చేయలేకపోతున్నాం. ఏం తిందాం, ఏం తాగుదాం, ఏం చేద్దాం, ఎలా డబ్బు సంపాదించుకుందాం, ఎలా బతుకుదామని లేచిన కానించి నిద్రపోయేంత వరకు ఇలాంటి స్వార్థమైన క్షణికమైన సొంత ఆలోచనలే తప్ప అయ్యో నా దేశం అయిపోయింది. ఒకేసారి పరిస్థితులు తారుమారైపోయినాయి. ప్రపంచమంతా అల్లకొల్లాలంగా మార్చబడుతున్నాయి. అయ్యా, నినివే పట్టణాన్ని కాపాడినట్లుగా నా దేశాన్ని కూడా కాపాడినట్టు ప్రభువా, మొద్దుకై సమయంలో యూదులకు వచ్చిన కీడు తొలగించినట్లుగా మా దేశానికి వచ్చిన ఈ కీడు తొలగించునైనా మా దేశాన్ని స్వస్థపరచు, మమ్మల్ని స్వస్థపరచు, పరిస్థితులన్నీ మార్చు ప్రభువా. వైద్య శాస్త్రాలకు అందని జ్ఞానం అది నీలోనే ఉంది. లోకము చేయలేంది నువ్వు అక్కడనే చేయగలిగిన వాడివి, శక్తి సామర్థ్యత కలిగిన వాడివి, నీకు అసాధ్యమైన కార్యము లేదు కనుక అని నిన్ను తగ్గించుకొని ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన మన దేశాన్ని మనల్ని స్వస్థపరచుకున్నాక. ఆమేన్. ఈరోజు రాత్రి వాక్యం వింటున్న నీవు ఒక తీర్మానం చేసుకో, ఇన్ని వాగ్దానాలతో కూడిన వాక్యాలు నాకు ఉండగా, నన్ను విమోచించే దేవుడు ఉండగా, సొత్తుగా మార్చుకునే దేవుడు ఉండగా, అరిచేతుల మీద చెప్పుకునే దేవుడు ఉండగా, చేతి నీడలో దాచే దేవుడు నాకు ఉండగా, నాకు ఎందుకు ఇటువంటి పరిస్థితి, నా దేశానికి ఎందుకు ఇటువంటి పరిస్థితి, మార్చు ప్రభు అని నువ్వు ప్రార్థన చేస్తే, పశ్చాత్తాపడి ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన ద్వారా నిన్ను నీ దేశాన్ని ప్రభు స్వస్థపరిచి కాపాడి ఈ కరోనా వైరస్ నుంచి యేసయ్య నిశ్చయముగా విడిపించుగాక. ఆమేన్. మీరు ఏ స్థలంలో ఉన్నా ఒక్క నిమిషం తనలో నుంచి కళ్ళు మూసుకోండి, ప్రార్థనలో ఏకీపించండి. ఒక్క నిమిషం నీ దేశం కొరకు ప్రార్థన చేయండి. అడుగు యేసయ్యని అడుగు, నా దేశాన్ని స్వస్థపరచు ప్రభు, నా దేశాన్ని బాగు చేయి ప్రభు, నా దేశాన్ని నన్ను పట్టి పీడిస్తున్నా ఈ కరోనా వైరస్ ని తలుపు కొట్టండి అయ్యా, దూరపరచు ప్రభు. ప్రశాంతమైన వాతావరణాన్ని దయచేయండి, పరిస్థితులన్నీ మార్చండి ప్రభు అని ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగలిగిన యేసయ్యా, మంచి దేవుడా, మీ పరిశుద్ధమైన నామానికై వందనాలు, స్తోత్రములు ప్రభువా. ఈ రాత్రి ఇంతవరకు నాతో మాతో మా అందరితో మీరు మాట్లాడిన ప్రతి మాట వరకై మీకు స్తోత్రాలు. మీ మాటలు మా హృదయాల్లో స్థిరపరచండి, నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించండి. నిజమే, మమ్మల్ని విమోచించే దేవుడివి, భయపడవద్దని ధైర్యం చెప్పే దేవుడివి, నీ సొంతుగా మార్చుకున్న దేవుడివి. తల్లి మర్చినా తండ్రి మర్చినా అందరూ దూరమైనా నీ అరిచేతులపై చెప్పుకున్న దేవుడు నాయనా, నీ చేతి నీడలో దాచే దేవుడు కదా నాయనా. మా దేశాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, ఆ దేశాన్ని ఎక్కడికి దేశాన్ని స్థాపించకపోయి ఎవరు బయటికి వెళ్ళడానికి లేదు, ఏ పని చేయడానికి లేదు, అందరూ ఎండకే పరిమితమైపోయారు తప్ప. ఎందుకు 2020 తప్ప ఎందుకు లేని పరిస్థితి అంటే ఒక చిన్న వైరస్, కరోనా వైరస్ దాన్ని కలుపుకోండి, దూరపరచండి, మా దేశం నుంచి వెళ్ళబట్టండి. మా దేశాన్ని, మమ్మల్ని, ప్రపంచ దేశాన్ని, మమ్మల్ని
యేసుక్రీస్తు నామములో విడిచి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తాం. మా దేశాన్ని మమ్మల్ని స్వస్థపరచండి, ఈ లాక్డౌన్ నుంచి విడిపించండి. కరోనా కేసులు అందరినీ స్వస్థపరచండి. కరోనా కొత్త కేసులు నమోదు కాకుండా మీరు ప్రతి బిడ్డని కాపాడండి ప్రభువా, ప్రతి కుటుంబాన్ని కాపాడండి ప్రభువా, ప్రతి ఇంటి వారిని కాపాడండి ప్రభువా, ప్రతి పేటని కాపాడండి, ప్రతి వార్డుని కాపాడండి, ప్రతి మండలాన్ని కాపాడండి, ప్రతి జిల్లాని కాపాడండి, ప్రతి రాష్ట్రాన్ని కాపాడండి. యేసు నామములో ప్రతి బిడ్డకి ప్రతి ఇంటికి భద్రత కలుగును కాకని ప్రార్థిస్తున్నాం. కాపాడుకోండి, మా పరిస్థితులు ఏమో మీరే కాపాడండి. ఈ కృపలో మమ్మల్ని అందరినీ, మా దేశాన్ని భద్రపరచి ఈ ఆకాశం మా మోహ నిలిచి ఉంటే మళ్ళీ ఇదే సమయానికి మేము కలుసుకుంటారు. సాయం చేయండి. యేసు నామములో అడిగి వేడుకొని పొందుకుంటున్నాము తండ్రి. కుమార పరిశుద్ధ మన భారతదేశాన్ని అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించుకుందాం. గాడ్ బ్లెస్ యు.